సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఈ వీడియో షూట్ చేస్తున్న టైంలో బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ 1,60,000 రూపాయలు ఉంది. అదేవిధంగా సిల్వర్ కేజీ 2,60,000 రూపాయలు ఉన్నాయి. ప్రజెంట్ మనం ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో సందర్భంలో ప్రస్తుతానికి ఇరాన్ దేశం పైన అమెరికా దాడులు జరిగే అవకాశం ఉంది, అమెరికా యుద్ధానికి తెగబడే అవకాశం ఉందంటూ కూడా మన వార్తలను చూస్తున్నాం, వింటున్నాం. అదేవిధంగా ఇరాన్ దేశం కూడా వాళ్ళ సైనిక స్థావరాలను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. అండ్ అమెరికా కూడా వాళ్ళ యొక్క సైన్యాన్ని ఇరాన్ సరిహద్దుల్లో మోహరించే పనిలో ఉన్నారు. కాబట్టి మనమైతే యుద్ధం రాకూడదనే కోరుకుందాము. బట్ ఆ యుద్ధం ఆపే శక్తి మీకు నాకు లేదు కాబట్టి, మనకు ఎవరికి లేదు కాబట్టి, ఇన్ కేసు ఏదైనా ఒక అన్సర్టనిటీ వచ్చి ఒకవేళ యుద్ధం కనుక మొదలైతే అసలు ఇంకా బంగారం వెండి ధరల గురించి మనం ధరల పెరుగుదల గురించి అసలు ఊహించగలమా? వాటి పరుగును ఎక్స్పెక్ట్ చేయగలమా ఇన్ కేసు అక్కడ ఏదైనా ఒకవేళ యుద్ధం వస్తే? మీరు అన్నట్టు యుద్ధం రాకూడదని కోరుకోవాలండి. ఎందుకంటే రాకపోవచ్చు కూడా యాక్చువల్గా. అయినా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇరాన్ మీద వాంటెడ్గా అమెరికా చేస్తుంది. ఎందుకంటే ఖమేనీని తీపిచ్చేసి వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ని పెట్టాలి. వెనిజులాలో వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు. అధ్యక్షుడిని లేపుకొచ్చేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకురావటం. అలాగే ఇప్పుడు ఇంటర్నేషనల్గా అమెరికాకి కొరకరాని కొయ్యి ఏంటంటే ఈ ఇరాన్ ఒకటి ఉంది. ఎప్పటి నుంచో లాస్ట్ టైమే ఇజ్రాయెల్ ఇరాన్ వీళ్ళిద్దరుగా ఇరాన్ మీద యాంటీ అవ్వాలని చూశారు. సో మనకి మొన్న లాస్ట్ టైం యుద్ధం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఇరాన్ ఆంక్షలు వేచి ఈ అమెరికా వాళ్ళు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇది తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే చర్చలు జరుగుతున్నాయి అక్కడ జెనీవాలో. ఒకవేళ అది సామరస్యంగా అయితే మాత్రం పెద్ద యుద్ధం తప్పినట్టే, ప్రపంచానికి కూడా పెద్ద ముప్పు తప్పింది. అయితే వాళ్ళు తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే అమెరికా రక్షణ మంత్రి మేము మా అధ్యక్షుడు ఆనతీయటం ఆలస్యం, మేము రెడీగా ఉన్నాము అని అంటున్నాడు. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా నిజంగా ఈయన అంతకుముందు ట్రంప్ గారే ఎక్కువ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి ఆయన ఎక్కువ మాట్లాడట్లేదు. లేకపోతే ఈ పాటికి యుద్ధం వచ్చేసేది. ఆయన ఉన్న ఆయన నోటి దూరుసులతో ఎవరికి వచ్చేసిండేది. సో ఇప్పుడు ఆయన మాట్లాడటం ఆపాడు కాబట్టి, అసలు ఆయన కొంచెం డార్క్లో అయ్యాడు కాబట్టి ఈ మాత్రం ఉంది ప్రశాంతంగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఇరాన్ని హెచ్చరిస్తున్నారు, తొందరగా మీరు డెసిషన్ తీసుకొని ఒక న్యూక్లియర్ దీనికి రండి అని. మేబీ అది కనుక చర్చలు జరుగుతున్నాయి. సో ఒకవేళ యుద్ధం కనుక వస్తే మాత్రం లాస్ట్ టైం గోల్డ్ సిల్వర్ ర్యాలీ చూసాం. అందరూ చాలా మంది ఏంటంటే గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కుపోయి వాళ్ళందరికీ ఏంటంటే ఒక మంచి అవకాశం, అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం రెడీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద అవకాశం అవుతుంది. గోల్డ్ సిల్వర్ ఈసారి అయితే ఆపలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ ర్యాలీ చూసి ప్రాఫిట్ చూసి ఉన్నారు. కాబట్టి ఇది కనుక యుద్ధం కనుక స్టార్ట్ అయింది అని తేలితే మాత్రం ఈ గోల్డ్ సిల్వర్కి బాగా రెక్కలు వస్తాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ అయితే $5,000 దగ్గర ఉంది ఇంటర్నేషనల్గా. అంతకుముందు 4,800. నిన్నటికి కూడా న్యూస్ ఏంటి డౌన్ ట్రెండ్ క్లియర్గా ఉంది. 1 lakh ఇండియాలో మాట్లాడితే ఏంటంటే 1,50,000 దగ్గర నిన్న ఉంది. సో ఇప్పుడు ఇండియాలో నిన్న కూడా మాట్లాడుకున్న 1,25,000కి వస్తుందా, 1,30,000కి వస్తుందా, ఎలా వస్తుంది ఏంటనేది. బట్ ఈ యుద్ధం వల్ల ఏమవుతుందంటే ఇది ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ ఎటు డౌన్ అయిపోయినాయి కాబట్టి దాని ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ మీద ఉండి ఓవర్ నైట్ పెరిగే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో అయితే ఇదేంటంటే కేవలం న్యూస్ బేస్డ్. ఓవరాల్గా ఏంటంటే మార్కెట్స్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఇది గోల్డ్ సిల్వర్ అదైతే గమనించండి. ఈ న్యూస్ కనుక పాజిటివ్ అయిందంటే గోల్డ్ సిల్వర్ విపరీతమైన పాజిటివ్ వస్తుంది. ఒకవేళ ఇది కనుక లేదు, యుద్ధం లేదు, అంతా నార్మల్ అయిందంటే మాత్రం అది మళ్ళీ డౌన్ ట్రెండ్కి వస్తాయి. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకొని చేయాల్సిన టైం అన్నమాట ఇది. సో రెండో పాయింట్ ఏంటంటే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ కూడా ధరలు బాగా పెరిగినాయి. సో $65 నుంచి 70 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఇది 80 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి క్రూడ్ ఆయిల్. కాబట్టి దాని ఇంపాక్ట్ మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద, గోల్డ్ మీద ఉంటాయి. సో ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఇది రేపు ఎల్లుండి వరకు కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది, ఏం జరుగుతున్నాయి, యుద్ధం జరుగుతుందా లేదా ఏంటనేది. కాబట్టి ఇది వెయిట్ అండ్ వాచ్ లాగా చూడాలి.
అంటే ఇప్పుడిప్పుడే గత 20-25 రోజుల నుంచి బంగారం వెండి ధరలు ఆల్మోస్ట్ ఒక 40-50% వరకు తగ్గి, అంటే వెండి ఆల్మోస్ట్ ఒక 50% వరకు తగ్గి కొంత వెనక్కి వచ్చింది. బంగారం కూడా 1,80,000-1,85,000 నుంచి ప్రస్తుతానికి 1,57,58,60 దాకా వచ్చింది. బట్ నిజంగా అంటే యుద్ధం నిజంగా అనివార్యంగానైతే మాత్రం ఈ ధరల్ని మనం అసలు ఊహించలేమేమో అనిపిస్తుంది కదా. అవునండి. యాక్చువల్‌గా యుద్ధం గనక వస్తే మాత్రం ధరలు బాగా పెరుగుతాయి. అంటే ముందైతే ఆ రేట్లు అయితే రావచ్చు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు గోల్డ్ అయితే బాగా పెరుగుతది. సిల్వర్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిల్వర్ ర్యాలీ వచ్చిందంటే మాత్రం ఇప్పుడు ఒకసారిగా బాగా క్రాష్ అయింది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది న్యూస్‌ని బాగా అర్థం చేసుకొని మాత్రమే మనం చేయాలి. న్యూస్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతుంది, ఏం ఏంది జరుగుతుంది? మేము చెప్పామని చెప్పేసి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. న్యూస్‌ని బాగా అనలైజ్ చేయండి. ఎందుకంటే గంట గంటకి మారుతున్నాయి న్యూస్. యెస్. అది బాగా అబ్జర్వ్ చేయండి. గంట గంటకి మారిపోతున్నాయి. ఒక అనలైజ్ చేసే లోపే ఇంకొకటి అవుతది. ఇప్పుడు నిన్నటిదాకా ట్రెండ్ నిజంగా నెగెటివ్‌గా ఉంది. ఈక్విటీ పాజిటివ్‌గా ఉంది. ఒక్క రోజులో మారిపోయింది. సో, ఆ ఇంపాక్ట్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి దీని మీద ట్రేడ్ చేసేవాళ్ళు గోల్డ్, సిల్వర్ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి. మీరు ఒక 6 నెలలు, 1 ఇయర్ పర్వాలేదు హోల్డ్ చేసుకుంటే అన్ని అమౌంటే చేసుకొని చాలామంది ఏమవుతున్నారంటే ఎమోషన్ అయిపోయి అప్పులు చేయటం, వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి అడ్జస్ట్‌మెంట్ చేసి ఇలా అంటున్నారు. అలాంటివి చేయొద్దు. అలాంటి మార్కెట్ కాదు ఇది. సో, మీ ఓన్ క్యాష్‌తో చేసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటే వస్తాయి గానీ ఇది ఎక్స్పెరిమెంట్లు చేయదు. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ అంతా చాలా మంది ఎక్స్పెరిమెంట్లు చేశారు. ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో కుదువబెట్టి ఆ వచ్చిన డబ్బులతో కొత్త బంగారం కొనుక్కోవడం, లేదంటే ఇంకేదన్నా ఈక్విటీ మార్కెట్స్ లో ఉన్న డబ్బులు తీసేసో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న డబ్బులు తీసేసి వెనక్కి తీసేసుకుని వచ్చి గోల్డ్ లోనో సిల్వర్ లో ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుని చాలా మంది ఎక్స్పెరిమెంట్లు చేశారు. బట్ ఏదైనా సరే మొన్న చూసినటువంటి ఆ ధరల్ని దాంతో ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మార్కెట్ లో వేవ్ ఎలా ఉంది ఏంటంటే చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నాయి. ఓకే, ట్రెండ్ పాజిటివ్, కొంత అమౌంట్ అలా పెట్టుకోండి. ఒక్కసారి ఓవర్ నైట్ ఏదో సంపాదించేద్దాం అని అనేది అయితే అనుకోవద్దు. సో, ఇది మాది. ఎందుకంటే న్యూస్ మారుతున్నాయి. ట్రెండ్ అసలు ఇరాన్ యుద్ధం వస్తే ఒక రకంగా ఉంటుంది, రాలేదు. ఇప్పుడు మళ్ళీ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఏం జరుగుతుంది ఏంటనేది బాగా ఉంది. తర్వాత రేపు ఫ్రైడే ఇటు కూడా మార్కెట్స్ విపరీతమైన వైలెంట్ మూవ్మెంట్స్ ఉంటాయి. అందులో వీకెండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మార్కెట్ మీద ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో, మండే కానీ క్లారిటీ రాదు ఏంటనేది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి.